శ్రోతలకు నమస్కారం. ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద. ఇది అవగాహన కోసం మాత్రమేనని గ్రహించ ప్రార్థన. ఇందులోని అంశాలు వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదని మనవి. ఇక వివరాల్లోకి వెళ్దాం. చెమట పట్టకపోవటం ప్రాణాంతకమైన ప్రమాదం. ఈ రోజు మనం చాలా మందిని కలవరపరిచే ఒక ఆరోగ్యంకి సంబంధించిన సమస్య గురించి చర్చించుకుందాం. అదే చెమట పట్టకపోవటం లేక స్వేదాల్పత లేదా వైద్య పరిభాషలో ఎన్హైడ్రోసిస్. తీక్షణమైన వడగాల్పులకు గురికావటం, ఉక్కపోత వాతావరణంలో పనిచేయటం, ఇంకా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటం వంటి సందర్భాల్లో సాధారణ ప్రతిచర్యగా చెమట ఉత్పన్నమవుతుంది. శరీరం లోపల వేడి జనించినప్పుడు శరీరాన్ని చల్లబర్చటం కోసం స్వేదం తయారవుతుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక చెమట బిందువు లీటరు రక్తాన్ని 1 డిగ్రీ ఫారెన్హీట్ చొప్పున తగ్గిస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల స్వేద ప్రక్రియ అపక్రమంగా, అసవ్యంగా తయారవుతుంది. తక్కువ మొత్తాల్లో చెమట పడుతుంటే వైద్య పరిభాషలో దాన్ని ఎన్హైడ్రోసిస్ అంటారు. ఈ స్వేదాల్పత కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యాన్ని, ప్రాణప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. చెమట తక్కువగా తయారవటం వల్ల పొడి చర్మం, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులు కలిగే అవకాశముంది. ఈ సమస్యతో సతమతమయ్యేవారు జీవితాంతం ఇబ్బందులను ఎదుర్కొంటూ నిరాశకి లోనవుతుంటారు. స్వేదం ఎంత పొయ్యాలి అనే విషయం వ్యక్తిగతంగా ఖచ్చితంగా తేల్చి చెప్పటం కష్టం గనుక ఎవరికి వారు తమ సాధారణ చెమట ప్రవృత్తిని గమనిస్తూ తక్కువగా పడుతున్నప్పుడు అప్రమత్తమవ్వాలి. గృహ చికిత్సలు ఇంకా ఆయుర్వేద అభిప్రాయం. కొన్ని గృహ చికిత్సలు స్వేద ప్రవృత్తిని మెరుగుపరుస్తాయి. అల్లం, సోయాబీన్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా ఇవి సరైన మొత్తాల్లో చెమట పుట్టడానికి సహాయపడతాయి. బేకింగ్ సోడాను వాడటం వల్ల రక్త ప్రవాహాన్ని పెంచడమే కాకుండా స్వేద పుట్టడం ప్రక్రియకు సహాయపడుతుంది. దీనిని చిటికెడు మోతాదు నీళ్లకు కలిపి వాడుకోవచ్చు. దోసకాయ రసం తీసుకుంటే హైడ్రేషన్ పెంచడం ద్వారా స్వేద ఉత్పత్తి మెరుగుపడుతుంది. మరో విషయమేంకంటే, ఆయుర్వేదం త్రివిధ మలాలను అంటే శారీరక వ్యర్థాలను గురించి చెబుతూ స్వేదం గురించి వివరించింది. శరీరాన్ని నడిపే కీలకాంశాల్లో ఈ మలాలు కూడా ముఖ్యమైనవే. స్వేదక్షయం వలనం స్తబ్దరోమ కూపత అంటే స్వేదగ్రంథులు ఇంకా మార్గాలు మూసుకుపోవటం, త్వక్షోస అంటే చర్మం పొడిగా తయారవటం, స్పర్శవైగుణ్యం అంటే స్పర్శ గ్రహణ శక్తి సక్రమంగా లేకపోవటం, స్వేదనాశ అంటే చెమట ఆగిపోవటం వంటి లక్షణాలు ఏర్పడతాయని ఆయుర్వేదం పేర్కొంది. స్వేదాల్పతకు కారణాలు. మన చర్మంలో ఇక్రైన్ స్వేదగ్రంథులు ఇంకా ఎపోక్రైన్ స్వేదగ్రంథులు అనే 2 రకాల గ్రంథులు ఉంటాయి. ఇక్రైన్ గ్రంథులు శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. ఇవి వేడికి స్పందించి చెమటను విడుదల చేస్తాయి. ఎపోక్రైన్ గ్రంథులు తల, బాహుమూలలు వంటి రోమాలు అధికంగా ఉండే భాగాల్లో ఉంటాయి. ఇవి ఒక రకమైన కొవ్వు పదార్థాన్ని విడుదల చేస్తాయి. స్వేదగ్రంథులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్లగాని, లేదంటే సరిగ్గా పనిచేయకపోవటం వల్లగాని, లేదా వ్యాధిగ్రస్తం కావటం వల్లగాని స్వేదాల్పత ప్రాప్తించవచ్చు. ఇంకా దారుణమైన విషయమేమిటంటే, కొన్ని యాంటీసైకోటిక్ మందులకు స్వేద ప్రవృత్తిని అడ్డుకునే తత్వం ఉంది. అలాగే వంశపారంపర్యంగా హైపోహైడ్రోటిక్ ఎక్టోడెర్మల్ డిస్ప్లేసియా అనే జన్యులోపం వల్ల స్వేదగ్రంథులు ఉండవు. దీనివల్ల వేడి వాతావరణంలో ప్రాణప్రమాదం జరిగే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ దెబ్బతినటం కూడా ఒక కారణం. మెదడులోని హైపోథలామస్ భాగం శారీరక ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే స్వేద ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే స్వయంచోదన నాడీ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అటోనామిక్ న్యూరోపతి, రక్తపోటు నియంత్రణ, స్వేద ప్రవృత్తి వంటివి సమస్యాత్మకం అవుతాయి. ఇన్ఫెక్షన్లు, హైడ్రాడనైటిస్, కాలిన గాయాలు, బొబ్బలు వంటి తదితరాలు స్వేదగ్రంథులను నాశనం చేస్తాయి. మరో భయంకరమైన విషయం మీరు తెలుసుకోవాలి. అదే నిర్జలీయం, డీహైడ్రేషన్. శరీరంలో నీటి నిల్వలు బాగా తగ్గిపోతే స్వేద ప్రవృత్తి దానంతటా అదే ఆగిపోతుంది. ఇది వృద్ధుల్లో ఇంకా పసిపిల్లల్లో ప్రాణప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వడదెబ్బ తగిలిన వారిలో కూడా చెమట ప్రవృత్తి ఆగిపోతుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి అంతఃస్రావ గ్రంథికి సంబంధించిన సమస్యల్లో కూడా స్వేద ప్రవృత్తి తగ్గటం ఒక ఇబ్బంది. సమస్యాత్మక ప్రమాణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. స్వేద ప్రవృత్తి వల్ల వచ్చే తీవ్రమైన పరిణామాల్లో హీట్ ఎగ్జర్షన్ ఒకటి. వ్యాయామం ఎక్కువగా చేయటం, నీళ్లు తక్కువగా తాగటం వంటి వాటి వల్ల శరీరంలో వేడి ఎక్కువగా తయారై పూర్తిస్థాయిలో చెమట జనించకపోవటం గాని, స్పృహ తప్పి పడిపోవడం, గుండెదడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తక్షణమే చల్లని నీడ కలిగిన ప్రదేశంలోకి వెళ్లటం, చల్లని నీళ్లు తాగటం చెయ్యాలి. లేకపోతే పరిస్థితి విషమించి వడదెబ్బ తగులుతుంది. ఇది ప్రాణాపాయమైన స్థితి. అందుకే కొన్ని సూచనలు పాటించటం ముఖ్యం. స్వేద ప్రవృత్తి తక్కువగా ఉండేవారు దప్పిక వేసేంతవరకు వేచి ఉండకూడదు. తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. నిర్జలీయతలో సాధారణ శారీరక విధులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు గాని, క్రీడలో ఆడేటప్పుడు గాని మొదట్లో, మధ్యలో, చివర్లో నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. అలాగే శొంఠి వంటి మూలికలు చేర్చిన మజ్జిగలో తీసుకోవచ్చు.
వ్యాయామం చెయ్యాలంటే వాతావరణం చల్లగా ఉన్న సమయాలను ఎంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగాని, సూర్యాస్త సమయంలోగాని వ్యాయామం చేయటం మంచిది. వేడి వాతావరణంలో పనిచేసేటప్పుడు తలకు రక్షణ లభించేలాగా టోపీని ధరించటం, తలపాగ చుట్టుకోవటం వంటివి చెయ్యాలి. స్వేదాన్ని జనింపచేయటానికి తీక్షణ పదార్థాలు ఉపకరిస్తాయి. అయితే ఇవి చికిత్సా దృష్టితో తీసుకోవాలి తప్పితి అనియంతంగా కాదు. కాఫీ, మసాలాలు, కారం, పులుపు, మద్యం, ధూమపానం వంటివి స్వేద ప్రవృత్తి తక్కువగా ఉండేవారికి హాని చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి. స్వేదాల్పతకు ఆయుర్వేదంలో సత్ఫలితాలను ఇచ్చే చికిత్సలు అనేకం ఉన్నాయి. చందనాడి తైలంతో అభ్యంగం లేదా మసాజ్ చేయాలి. స్వేదకర్మ ఈ సమస్యతో సతమతమయ్యేవారికి ప్రత్యేకించి ప్రయోజనాన్ని ఇస్తుంది. చందనాసవం, ఉసిరాసవం వంటి మందులను పరిమిత మోతాదులో ఇవ్వాలి. మకరధ్వజం, కస్తూరి భైరవరసం, గోరోచనాది వంటి మందులు సంస్థాగతంగా పనిచేసి సమస్యను మూలం నుండి ఎదుర్కోవటానికి సహాయపడతాయి.